రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో వైద్య సేవలపై ఆరా తీశారు. ఓపీ, క్యాజువాలిటీ విభాగాలను తనిఖీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు రాజమండ్రిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. మంత్రి సుభాష్ ఇక్కడ రోగులతో కూడా మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే అంటే వైసీపీ పాలనలో మొత్తం ఈఎస్ఐ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈఎస్ఐ ఆసుపత్రి అంటే అవినీతి అక్రమాలు, సరైన వైద్యము అందదు అనే ఆరోపణలు ఉండేవి. అయితే మంత్రి సుభాష్ ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటికీ కూడా ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రక్షాళన చేస్తున్నారు. ఇంకా తనిఖీ చేసి 11 మందిని కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఇప్పటికే మంత్రి ఆదేశాలతో సిబ్బంది కూడా ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఈ రోజు మాత్రం మళ్ళీ ఆయన ఆకస్మికంగా వచ్చి ఆసుపత్రిని తనిఖీ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ క్యాజువాలిటీలో రోగులతో మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈఎస్ఐ ఆసుపత్రి మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పొచ్చు. మంత్రి కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆదేశిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం మంత్రి సుభాష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అంటే గతంలో మీరు ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అప్పట్లో 11 మందిని సస్పెన్షన్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ఎలా ఉంది? ఇప్పుడు వార్డుల్లో తిరిగారు, రోగులతో మాట్లాడారు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి చాలా చక్కగా సూపరింటెండెంట్ గారు కూడా, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు కూడా సమర్థవంతంగా ఆయన పని ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే నర్సులు కూడా అందరూ కూడా సమర్థవంతంగా చేస్తున్నారు. జస్ట్ ఆ రోజున వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల మేము సస్పెండ్ చేసిందా మళ్ళీ సస్పెన్షన్ ఎత్తి 4 months తర్వాత కూడా వాళ్ళు రీజాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రికి 10 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. రోజుకు 300 వరకు పేషెంట్లు వస్తారంటారు. అంటే ఇప్పుడు నూతనంగా నిర్మించిన భవనాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తే మేలు జరుగుతుందని కార్మికులు కూడా కోరుతున్నారు, సిబ్బంది కూడా కోరుకున్నారు. 100% మేలు జరుగుతుందండి. ఎందుకంటే సుమారు 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది. పరికరాలని అవి కూడా మేము పెట్టడం జరిగింది. స్టాఫ్ను కూడా అతి త్వరలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పేషెంట్లు కూడా వాళ్ళ అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. ఏంటి ఎలా ఉందంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా హాస్పిటల్స్ మీరు గమనిస్తే గత ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసుకు కానీ వేసిన వైనం లేదు. ఎక్కడ ఇంచుమించు 500-600 కోట్లు, అంటే ఐపీ హోల్డర్స్ని బట్టి 500-600 కోట్లు వస్తుంటే కేవలం ఇంటింటికి శాలరీస్కి మాత్రం 190 కోట్లు పెట్టి మిగతాదంతా బ్యాక్ వెళ్ళిపోయేలా చేసేవారు. కానీ ఈసారి మేము వచ్చిన తర్వాత కర్నూలు హాస్పిటల్ 30 బెడ్డెడ్ హాస్పిటల్, 50 బెడ్డెడ్ హాస్పిటల్, నెల్లూరు 30 బెడ్డెడ్ హాస్పిటల్, గుంటూరు 100 బెడ్డెడ్ హాస్పిటల్కి సైట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అచ్యుతాపురం ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ 30 బెడ్డెడ్ హాస్పిటల్, అలాగే శ్రీకాకుళంలో కూడా 30 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అన్నింటికి సైట్లు కూడా మన క్యాబినెట్లో కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఐపీని కూడా పెంచే ప్రయత్నం, ఐపీ హోల్డర్స్ని కూడా పెరగాలనే ప్రయత్నం జరుగుతోంది. కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధిగా ఉన్న, అలాగే 30 హాస్పిటల్స్, డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుని వాటికి కూడా అలాట్మెంట్ చేయమని అడగడం జరిగింది. మొత్తం స్టాఫ్ అందరూ ఈ రోజున మేము సగౌరవంగా చెప్పగలం. ఇటు ఏసీఎల్, డీసీఎల్స్ కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ, ఈఎస్ఐ స్టాఫ్ కానీ అందరూ కూడా డాక్టర్ల దగ్గర నుంచి ఒళ్ళు వంచి కార్మికుల కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కార్మికుల ఆరోగ్యాల పట్ల పూర్తి చిత్తశుద్ధిగా ఉంది ఎన్డీఏ కూటమి. ఈఎస్ఐ ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రులన్నీ మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తాము. ఇప్పటికే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓపీలు కూడా పెరిగాయి. త్వరలోనే రాజమండ్రి ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. ఇది రాజమండ్రి ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తనిఖీలకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.